మరో పథకం రైతు బంధు పథకం. ఈ రైతు బంధు పథకం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల రైతులకు వచ్చే లాభాలు ఏంటి, ఎటువంటి రైతులు ఈ పథకానికి అర్హులు, అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ పథకం గురించి A to Z ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే పక్కనున్న బెల్ సింబల్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ జెసికా షంగర్. వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతు బంధు పథకం. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజారాబాద్ నియోజకవర్గంలోని కాలపల్లి ఇందిరానగర్ లో ప్రారంభించారు. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి 5,000 చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తుంది. ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి 5,000 చొప్పున 2 సీజన్లకు కలిపి 10,000 రూపాయలను పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు 6 నెలల పాటు వడ్డీ రాయితీని కూడా ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత అనగా 118 రోజు తర్వాత వారు తీసుకున్న రుణంపై 12% చొప్పున వడ్డీని వసూలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది ఈ రైతు బంధు పథకం. ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో 12,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. రైతు బంధు పథకం కింద వ్యవసాయదారులలో 90% చిన్న రైతులు, సన్నకారు రైతులే ఉన్నారు. ఈ పథకం మొత్తం లబ్ధి పొందిన వాటిల్లో నల్గొండ జిల్లాలోని 4 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. ఎందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది? రాష్ట్రంలోని జీడీపీలో సానుకూల పెరుగుదల తీసుకురావాలంటే వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం తప్పనిసరి. కానీ ఆర్థిక సహాయం లేకుండా రైతులు మంచి పంటను పండించలేరు. వారి కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతుల కష్టాల నుండి గట్టెక్కిస్తుంది. ఇది వ్యవసాయం మరియు భూ యాజమానుల అనేక ఇతర ప్రయోజనాలకు కూడా ఇస్తుంది. రైతు బంధు పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? మొదటిగా దీంట్లో చెప్పుకోవాల్సింది వ్యవసాయం మరియు రైతుల అభివృద్ధి. భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు వ్యవసాయమే ఆధారం. మన దేశమే వ్యవసాయ ప్రధాన దేశం. మన దేశంలో సగం మంది జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఒక రాష్ట్రం తన వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకున్నప్పుడే ఆ రాష్ట్ర రెవెన్యూ కూడా పెరుగుతుంది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో ప్రభుత్వం రైతులకు ఈ పథకం అనేది తోడ్పడుతుంది. రెండవది, అన్ని రకాల రైతులు ఇందులో అర్హులే. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా ఈ పథకానికి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆర్థిక సహాయం అవసరమైన చిన్న మరియు సన్నకారు వ్యవసాయ కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు ఓబీసీ, జనరల్, ఎస్టీ లేదా ఎస్సీ కులాలకు చెందిన వారై ఉండాలి. అలాగే హక్కుల రికార్డుల కింద నమోదైన పట్టాదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు ప్రధానంగా 2 ప్రధాన పంటలను పండిస్తారు. రబీ, ఖరీఫ్ పంటల్లోనే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఈ విధంగా ఈ పంటలను విత్తేటప్పుడు తెలంగాణ అధికార యంత్రాంగం ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమం అమల్లోకి వచ్చినప్పుడు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రబీ మరియు ఖరీఫ్ పంటలకు గాను ముందు వారి సాగు చేయదగిన ప్రతి ఎకరానికి 4,000 రూపాయలను అందిస్తుంది. రైతు బంధు పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే నిరుపేద రైతులకు స్టాక్ తాకట్టు వ్యతిరేకంగా అడ్వాన్స్ ను అందుబాటులో ఉంచడం, వారికి తాత్కాలికంగా ఆర్థిక సహాయాన్ని అందించడమే. రాష్ట్రంలోని అన్ని ఏఎంసీల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ప్రభుత్వం. విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రుణ మొత్తాన్ని 1 లక్ష నుండి 2 లక్షల వరకు రైతు బంధు పథకం కింద రైతులకు అందిస్తుంది. అలాగే 108 రోజుల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. రైతు బంధు పథకానికి అర్హత ఏంటి? తెలంగాణకు చెందిన చట్టపరమైన నివాస పత్రాలను కలిగి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కౌలు రైతులకి ఈ పథకం అనేది వర్తించదు. సంపన్న వ్యవసాయ కార్మికుల కోసం కూడా ఈ పథకం అనేది ప్రవేశపెట్టలేదు. ఈ పథకం చిన్న మరియు సన్నకారు రైతుల కోసం మాత్రమే ప్రవేశపెట్టబడింది. వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి వారి పెట్టుబడులకు అవసరమైన నగదును రుణ రూపంలో ప్రభుత్వం అనేది చెల్లిస్తుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? రెసిడెన్షియల్ ప్రూఫ్ డాక్యుమెంట్స్
ఇది తప్పనిసరి. అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్ ఓనర్షిప్ అండ్ మెజర్మెంట్ డాక్యుమెంట్స్, మీ కొలతలకు సంబంధించిన మీ పంట పొలాలకు కొలతలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇందులో సబ్మిట్ చేయాలి. అలాగే రైతు యొక్క ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. రైతు యొక్క BPL సర్టిఫికేట్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం ఈ పథకానికి అప్లై చేయడానికి ఖచ్చితంగా అవసరపడతాయి. సో ఎవరైతే ఇంకా ఈ పథకానికి అప్లై చేసుకోలేదో ఇప్పుడే వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోండి. రైతు బంధు పథకం రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. రైతులకు సంబంధించిన మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో వ్యవసాయానికి సంబంధించిన సాగులు ఎలా సాగు చేసుకోవాలి, ఎలా వాటిని పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎలా వాటిని వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో వ్యవసాయానికి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ కోర్సెస్ రూపంలో ఉన్నాయి. కేవలం 399 రూపాయలకి మాత్రమే మీకు కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి ఒక్క దాని గురించి, కోళ్ల పెంపకం గురించి, డైరీ ఫార్మింగ్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి సాగు వివరాలన్నీ అందులో కోర్సెస్ రూపంలో ఉన్నాయి. అది ఎవరైతే ఆ పంటల్ని సాగు చేస్తున్నారో, ఎవరైతే ఈ కోళ్ల ఫారంని అలాగే పీతల ఫారంని సాగు చేస్తూ అధిక లాభాల్ని గడిస్తున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. సో వాళ్ళ మాటల్లోనే మీరు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో వెంటనే ఫ్రీడమ్ యాప్ను ప్లే స్టోర్లో నుంచి కానీ లేకపోతే యాప్ స్టోర్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లింక్లో నుంచి అయినా ఫ్రీడమ్ యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.